బీజేపీ నేతల మాటలకు చేతలకు పొంతనలేదని మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ అన్నారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఓ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మణిపూర్ మండిపోతున్నా ఇప్పటివరకు బీజేపీ నేతలు అటువైపు వెళ్లలేదన్నారు. ప్రపంచం తమను చూసి భయపడుతుందని బీజేపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సాకే శైలజనాథ్ ఎద్దేవా చేశారు. మీరు కొన్ని వందల మందిని బ్యాంక్ క్యూల్లో చనిపోతే మిమ్మల్ని హత్య చేశారు అనొచ్చునా అని అడుగుతా ఉన్నాం. చావులన్నీ మీ కౌంట్లోకే వస్తాయి. ఒక్క పెద్ద ఆయన రాయలేదు అంటే లైన్లోకి. అటుతో మణిపూర్లో ఈరోజు కూడా ప్రధానమంత్రి పోలే. మణిపూర్ ఆఖరికి అగ్ని కీలల్లో ఉంది, హత్యల్లో ఉంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు 2 సార్లు ఒకసారి పోయి వచ్చారు, ఒకసారి పోయి ప్రయత్నం చేస్తే మీరే ఆపారు. ఈ రోజున మీరు చెప్పుకునే అన్నీ కూడా అబద్ధాలనే సంగతి జనానికి అర్థమైంది. కాబట్టే 400 ఇవ్వండి 400 ఇవ్వనంటే మీ మాడు పగలగొట్టి మిమ్మల్ని మైనారిటీగా తయారు చేశారు. ఆఖరికి మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు లాంటి స్నేహితులతో కలిపి, మీ స్నేహితులు ఎప్పటికీ వాళ్ళు మీ స్నేహితులే, భయంతోనో భక్తితోనో చెప్పలేను, కానీ మొత్తం మీద మీతో కలిసి వాళ్ళతో కలిపి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున పార్లమెంట్లో కూడా స్థిరమైన ప్రభుత్వం అని చెప్పించుకునే అబద్ధాల కోర్లు మీరు సత్యదూరమైన మాటలు మాట్లాడే వాళ్ళ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నారు. మా రాష్ట్రానికి వస్తే లేక మా ప్రాంతానికి వస్తే మాట తప్పినందుకు మిమ్మల్ని ఆ రోజున విశ్వాసఘాతక దినోత్సవం అని మేము ప్రకటించవచ్చు.